నీకేమొచ్చరా, వాచ్మ్యాన్ పనికి కూడా నువ్వంతా సెట్ కావు అని మాటలు అనిపించుకొని ఇల్లు వదిలిపెట్టి బయటకొచ్చిన బ్రదర్ ఉదయ్ యొక్క లైఫ్ స్టోరీ. అప్పుడు ఉదయ్కి 19 సంవత్సరాలు మాత్రమే. ఆర్ట్ వేయడం అంటే పిచ్చి, కానీ నమ్మినోడు లేదు, అవకాశం ఇచ్చినోడు లేదు, డబ్బులు కూడా లేదు. ఒక ఫ్లిప్కార్ట్ గొడౌన్ ఉంటే దాంట్లో హెవీ వర్క్స్ చేసేవాడు. డబ్బులు చాలడం లేదని స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో వాటన్నిటిలో వర్క్ చేసుకుంటూ ఇంటికి డెలివరీకి వెళ్లిన ప్రతిసారి తన ఆర్ట్ గురించి చెప్పి అవకాశం అడిగేవాడు. ఒక రోజులో 16 గంటల సేపు పనిచేసేవాడట. ఒక 1 ఇయర్ డబ్బులు సేవ్ చేసుకొని రిస్క్ చేసి ఒక లోన్ కూడా పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు. కరెక్ట్ టైం కి కోవిడ్ వచ్చి పెట్టిన ఎనర్జీ, టైం, మనీ అన్ని లాస్ అయిపోయి గివ్ అప్ కూడా ఇవ్వాలనిపించి లాక్ డౌన్ లో నా ప్యాషన్ కి నేనే ప్రాణం పోస్తానని ఫిక్స్ అయ్యాడు. ఫైన్ ఆర్ట్స్ ఎక్కడ నేర్చుకోలేదు. ఏదైతే ఆర్ట్ లో వాడే మెటీరియల్స్ గురించి కూడా తెలీదు. కనీసం వీడియో చూసి నేర్చుకోవాలన్నా అంత టైం లేదు. తానే సొంతంగా ఆర్ట్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు. ఇంట్లో ఉన్న గోడల పైన చిన్న చిన్న ఆర్ట్స్ వేసి సరదాగా వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేవాడు. కొంతమందికి నచ్చి ఆర్డర్స్ ఇచ్చేవారట. అలా ఫస్ట్ ఆర్డర్ తో 500 రూపాయలు సంపాదించాడు. తనకి ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్. అలా స్టార్ట్ అయిన ఈ జర్నీ 2022 నుంచి 2025 లోపు 350+ కమర్షియల్ ప్రాజెక్ట్స్, పోలీస్, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ కి వర్క్ చేశాడు. ఏపీ అండ్ తెలంగాణలో ట్రెండ్ అయ్యాడు. ఇండియాలో ఆల్మోస్ట్ 10 నుంచి 15 స్టేట్స్ లో వర్క్ చేశాడు. 6,000 జీతం నుండి 4 సంవత్సరాల్లో యాన్యువల్ ఇన్కమ్ 50 నుండి 70 లక్షలు సంపాదించడమే కాకుండా 10 మందికి ఉద్యోగం ఇచ్చాడు. 22 సంవత్సరాలకే 20 లక్షలు పెట్టి తన డ్రీమ్ కార్ ని కొన్నాడు. ఇన్స్టాగ్రామ్ లో అయితే 26 మంది ఫాలోవర్స్ నుంచి 1,00,000 మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. సింగిల్ హ్యాండెడ్ గా సోషల్ మీడియా మొత్తం హ్యాండిల్ చేసేవాడు. కాల్స్ కావచ్చు, విజిట్స్ కావచ్చు, వాట్ నాట్ అన్ని తనే చూసుకునేట్టు. రీసెంట్ గా 2 కంట్రీస్ నుండి 200 పార్టిసిపెంట్స్ ఉన్న ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాడు. కమర్షియల్ హెడ్ ఆఫీస్ నుండి 5 అవార్డ్స్ గెలుచుకున్నాడు. ఒక్కడిగా ఉన్న తనకు తానే సైన్యమయ్యాడు. సామ్రాజ్యం సృష్టిస్తున్న ఈ 23 ఏళ్ల ఉదయ్ని మనము మీడియా సల్యూట్ చేయడంలో గర్విస్తుంది. చూడండి, 19 సంవత్సరాలకి రగిలిన మంట ఈ రోజు ఎంత దూరం తీసుకెళ్లిందో మీరే చూడండి. ఈ ఉదయ్ ఒకటే కాదు, ఇలాంటి ఉదయ్లు ఎందరో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనము మీడియా, where every story begins to never end.